Hi everyone, this is Harish. We are going to a cabin. మా ఇంటి దగ్గర నుండి మేము ఉంటుంది మినియాపోలిస్ నుండి ఒక 140 మైల్స్ అప్ నార్త్, మా దగ్గర నుంచి ఒక 70 మైల్స్ సెయింట్ క్లౌడ్ నుంచి 70 మైల్స్ అలెగ్జాండ్రియా. సో వీఆర్ గోయింగ్ టు అలెగ్జాండ్రియా అండ్ వీ థాట్ విల్ డాక్యుమెంట్ దిస్. అండ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్. సో విల్ ట్రై టు డాక్యుమెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. క్యాబిన్లో చూపించడము, పక్కనే లేక్ ఉంది, ఇఫ్ పాసిబుల్ నా కార్ లేక్ పైన తీసుకెళ్తాను. అండ్ డ్రోన్ షాట్స్, పాసిబుల్లీ పక్కన ఏమైనా ప్లేసెస్ ఉంటే కూడా చూపిస్తాను. ఫాలో అలాంగ్, ట్రై టు సీ ఇట్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ. సో మేము బయలుదేరింది ఈవినింగ్, ఆల్మోస్ట్ 2.5 hours డ్రైవ్ కాబట్టి ఆన్ ది వే ఫుడ్ పికప్ చేసుకున్నాము. ఇది ఇండియన్ కేఫ్, గ్రాసరీస్ కమ్ ఫుడ్ అమ్ముతారు ఇక్కడ. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది, క్లోజ్ టు 9:30 ఇన్ ది ఈవినింగ్ అయింది. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇట్స్ క్లోజ్ టు 10 to 12 inches ఆఫ్ స్నో ఉంది. సో బయట చూపించడానికి ఏం లేదు. అండ్ ఆల్సో ఇట్స్ క్లోజ్ టు -30 degrees సెంటిగ్రేడ్ ఆ రేంజ్లో ఉంది. లోపలికి వస్తే ఇది లివింగ్ స్పేస్ అండ్ ఓపెన్ కిచెన్ స్టైల్ విత్ a fireplace and a TV. and అక్కడ రెస్ట్ రూమ్ పక్కనే we had a bedroom. Hello, good morning everyone. So this is the outside. నైట్ వచ్చేసరికి చీకటి అయిపోయింది, చూపించలేదు. సో అలా ప్రతి విల్లాకి ఒక డెక్లా ఉంది అండ్ అక్కడ పెట్టాము కారు. Let me show you towards the lake. ఇది అవుట్ సైడ్ నుంచి లుక్. మనం తీసుకుంది విల్లా నెంబర్ 12 అండ్ డిఫరెంట్ విల్లాస్. అక్కడ అది కనిపించేది లేక్ అండ్ లైబ్రరీ. ఇది వచ్చేసి పూల్, అక్కడ ముందుకెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసి యాక్చువల్గా పూల్, కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 feet ఆఫ్ స్నో ఉంది. ఇవేంటంటే బేసికలీ ఒక్కొక్క విల్లాకి వాళ్ళ బోట్ ర్యాంప్స్ ఇవి. ఇప్పుడు దీనిపైన రాసింది కదా నెంబర్ 6, నెంబర్ 7 అలా. సో బోట్ వచ్చి దీనిపైన ఆగుతుంది. బోట్ ఆగిన తర్వాత ఇది మాన్యువల్గా రొటేట్ చేస్తే బోట్ వాటర్ నుంచి కొంచెం లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అలా కొంచెం వాటర్ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ లేక్ పైన డాక్ పైన పెడతారు అనమాట. బేసికలీ ఇప్పుడు ఫ్రీజ్ అయింది కాబట్టి అవి క్రాక్స్ వచ్చేస్తాయని చెప్పి తీసేస్తారు. ఇవన్నీ కూడా డాక్సే. ఆ కనిపించే రొటేటింగ్ వచ్చేసి అది తిప్పడానికి అనమాట. అది రొటేట్ చేస్తే ఆ బోట్ పై నుంచి వాటర్ నుంచి పైకి వెళ్తుంది. ఇది వచ్చేసి లేక్, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. చూద్దాం, కుదిరితే ఐ విల్ గో దాని పైకి వెళ్తాను, లేక్ పైకి. అండ్ ఇవి ఇండివిజువల్ విల్లాస్. సన్ ఇప్పుడు వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి లేక్ పైన హౌజెస్, ఇండిపెండెంట్ హౌజెస్ అనుకుంటా. అండ్ బేసికలీ ఇది కొంచెం పెద్ద లేకే. ఇలాంటి లేక్స్ పైన హౌజెస్ $1 million, $1.5 million, $2 million నుంచి ఉంటాయి ప్రైస్ రేంజ్. ఈ విల్లా ఓపెన్ చేసినప్పుడు న్యూస్ పేపర్ యాడ్ పీస్ అనుకుంటా, 1981 September 11th, page 14B ది యాడ్, లేక్ కార్లోస్ విల్లాస్ ఓపెన్ చేసినప్పుడుది. అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్, అప్పుడు న్యూస్ పేపర్ యాడ్ కట్అవుట్ చేసి పెట్టారు ఇక్కడ. బట్ ఇది ఇప్పుడు ఫ్రోజన్ లేక్ మొత్తము. బట్ సమ్మర్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటా, మళ్ళీ రావాలి. లైబ్రరీ వ్యూ. ఎంజాయ్ సమ్ డ్రోన్ షాట్స్. అండ్ మీరు చూసే లెఫ్ట్ పైన కనిపించేది యాక్చువల్ సమ్మర్ పిక్చర్. ఇది వింటర్లో తీసిన షాట్ కాబట్టి మీకు 2 sides ఉన్న లేక్ ఫ్రోజ్ అయిపోయింది. ఇది ఐస్ ఫిషింగ్ కోసం లేక్ పైన పార్క్ చేసిన క్యాంపర్స్.
వీటిని ఐస్ క్యాసల్ ఫిషింగ్ హౌసెస్ అంటారు. సో బేసికల్ నార్మల్ క్యాంపర్ టైపే, కానీ ఏంటంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ ఏమి ఉండదు. సో డైరెక్ట్ లేక్ పైన టచ్ అయిపోతుంది, మొత్తం సర్ఫేస్ అంతా లేక్కి టచ్ అయి ఉంటుంది. అండ్ దాంట్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఒక 3-4, దాంట్లో నుంచి వీళ్ళు ఐస్ ఫిషింగ్ చేసుకుంటారు. This is how it looks like in summer, a pool Ankala villas anni, and this is how it looks like in winter. జనరలీ మేమున్న ప్లేస్లోనే లేక్ పైన నడుస్తూ ఉంటారు. అండ్ 200 ఆల్మోస్ట్ 150 మైల్స్ సౌత్ మాది. ఇది ఇంకా ఫ్రోజన్ అయింది కాబట్టి దిస్ షుడ్ బి మోర్ సేఫ్టీ వైస్ నడవడానికి. అండ్ దాన్ని చూస్తే కొన్ని అడుగులు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ వేరే వాళ్ళు నడిచినాయి. సో దానివల్ల మనకు కొంచెం ధైర్యం వస్తుంది కదా, వేరే అడుగులు ఉన్నాయంటే ఆల్రెడీ పీపుల్ ఆర్ వాక్డ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ షుడ్ బి సేఫ్. సో అలా నేను ఆ అడుగులు ఉన్న దారిలోనే నడుస్తూ లేక్ పైనకి వెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం విల్లాస్ అండ్ పూల్ అండ్ ఆ డాగ్స్ పైన పెట్టినాయి. అండ్ దట్ ఇస్ ద లైబ్రరీ విత్ ద విండో అండ్ పక్కన ఇండివిజువల్ హౌసెస్. సో లేక్ వ్యూ హౌసెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఈ లేక్ పైన మొత్తం ఉన్న హౌసెస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు $1 million హౌస్. అండ్ ఇది చూస్తే మీరు స్నో పక్కన జరిపితే కింద కనిపించేది ఐస్, యాక్చువల్లీ క్లోజ్ టు 10 inches ఆర్ 8 inches స్నో. అండ్ ఇది ఫ్రోజన్ అయిన ఐస్ హోల్. ఈ హోల్ ఎంత చేస్తారంటే డ్రిల్ చేసి ఐస్ ఫిషింగ్ చేస్తారు. సో ఎవరో ఫిషింగ్ చేసేసారు అండ్ ఆ వాటర్ మళ్ళీ ఐస్ అయిపోయింది. సో ఒక 10 inches లేయర్ ఆఫ్ ఐస్. ఇది వచ్చేసి కమ్యూనిటీ స్విమ్మింగ్ ఏరియా, జకూజీ అండ్ రెస్ట్ రూమ్, అలా కొంచెం ఆ ఉన్న విల్లాస్కి కామన్ ఏరియా అన్నమాట ఇది. ఆ కామన్ ఏరియాలో పైకి వస్తే దేర్ ఇస్ అ జిమ్ అండ్ కొంచెం గేమ్స్, పజిల్స్, లెగోస్, అలా కిడ్స్ గేమ్స్, అడల్ట్ గేమ్స్, ఐ మీన్ పెద్దవాళ్ళు ఆడుకునేలాగా గేమ్స్ అండ్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫ్రమ్ దేర్ దే కెన్ వాచ్ దర్ కిడ్స్ ఆల్సో. అండ్ ఈవినింగ్ వీ కేమ్ అవుట్ టు రెస్టారెంట్. ఇట్స్ రెస్టారెంట్ కమ్ బార్, లోకల్
బేసికలీ లోకల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మేము వీ ట్రై టు హ్యావ్ లోకల్ అథెంటిక్ వైబ్ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్తాము. అండ్ ఇవన్నీ బార్ ట్యాప్స్ యాక్చువల్గా మన బార్ పైన ట్యాప్స్ ఏవైతే ఉంటాయో మేబీ అవన్నీ కలెక్ట్ చేసి పైన పెట్టారు. అండ్ ఆల్ ది ఫొటోస్ ఆఫ్ Hi everyone, this is Harish. I travel a lot, almost America 50 states-లో 45 ప్లస్ క్లోజ్ టు 45 స్టేట్స్ తిరిగాను. ఇంకా అలాస్కా, హవాయి, ఇంకా కొన్ని స్టేట్స్ని మెయిన్ అట్లాంటి ఆ ఏరియాలో. ఐ డోంట్ డాక్యుమెంట్ మచ్ అండ్ నేను వెళ్తున్నప్పుడు లైక్ రీసెర్చింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాను, ఎక్కువ పెద్ద వీడియోస్ తెలుగులో కనిపించలేదు. అండ్ దేర్ ఆర్ మెనీ యూట్యూబర్స్ బట్ ఇలా లోకల్ డొమెస్టిక్ ట్రావెల్ లైక్ హైకింగ్, ఫిషింగ్, బోటింగ్ అండ్ లైక్ లోకల్ విల్లాస్, క్యాబిన్స్ అలాంటి ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎయిర్బిఎంస్లో ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ మనం క్యాంపింగ్కి ఏం తీసుకెళ్తాం అలా ఎక్కువ వీడియోస్ నాకు అనిపించలేదు. సో ఐ థాట్ వై నాట్ ఐ వ్లాగ్ వేర్ ఎవర్ ఐ ట్రావెల్ ఇన్ 2022, ఐ మీన్ ఫ్రమ్ 2022 టు షేర్ ది ఇన్ఫర్మేషన్. అట్ ది సేమ్ టైం నాకు కూడా అరే ఈ ప్లేసెస్కి వెళ్ళాను అని ఫ్యూచర్లో చూసుకుంటే గుర్తుంటుంది కదా అని, కొన్ని స్టేట్స్కి వెళ్ళినప్పుడు అరే ఈ స్టేట్కి నేను వచ్చానా అని అనిపిస్తుంది అనమాట, వెళ్ళిన ప్లేసెస్కి మళ్ళీ వెళ్ళినా కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తే. సో ఐ థాట్ వై నాట్ డాక్యుమెంట్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది January 1st week and we came to a cabin, so I thought why not we vlog this. And yeah, enjoy this vlog. And ఇది వచ్చేసి యాక్చువల్లీ లేక్ కార్లోస్ లేక్ క్యాబిన్ నుండి. దిస్ ఇస్ టోటలీ ఫ్రోజన్. దీనిపైన మనం కార్ తీసుకుని వెళ్ళొచ్చు ఆర్ వీ కెన్ వాక్. అండ్ యా, ఐ విల్ షో దిస్ క్యాబిన్ అండ్ హౌ వి కేమ్ అండ్ యా చుట్టుపక్కల ఏమో చూపిస్తాను.